హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. ఈ వీడియో వచ్చేసి కొడైకెనాల్ రీచ్ అయ్యాక బస్ స్టాప్ కి పక్కనే మేము రూమ్ తీసుకున్నామండి. అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే. మేము తీసుకున్న రూమ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ చెప్పండి. హాయ్ 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 హాయ్. ఈ ఫోన్ ఎప్పుడు ఫోన్ మా హాయ్ చెప్పు. హాయ్ పెద్దనా దా హాయ్ చెప్పు. ఎల్లు హాయ్ చెప్పు. ఉండిపోయేంటి హాయ్ చెప్పు. మేము పళని నుండి కొడైకెనాల్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే అయింది. బస్ స్టాప్లో దిగిన వెంటనే ఒక 10 minutes వాక్ చేస్తే మనం తీసుకున్న రూమ్కి అయితే మనం రీచ్ అయిపోతాము. చెప్పండి అయాన్స్, హౌ ఇస్ దిస్ అండ్ హౌ ఇస్ ది ప్లేస్? కొడైకెనాల్ బాగుందా? మేమైతే ఇక్కడికి జనవరిలో అయితే వచ్చామండి. ఆఫ్టర్నూన్ 1 o'clock ఎంత మంచి ఉందో చూసారా. మనం తీసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి గ్రాండ్ కొడై SR ఇన్ అన్నమాట. మేము తీసుకున్న రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది మాకు. హోటల్కి బయటే చాలా పెద్ద పార్కింగ్ ఏరియా కూడా ఉంది. మీరు బైక్స్తో వచ్చినా లేకపోతే కార్స్తో వచ్చినా సరే ఏం ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడికి రావడానికి ముందు 1 day బిఫోర్ మాత్రమే ఇక్కడ రూమ్స్ మేము బుక్ చేసుకున్నామండి. ఈ రూమ్స్ వచ్చేసి అగోడో యాప్లో అయితే బుక్ చేసాము. మావయ్య చలి ఎలా ఉంది? చలేం కనిపించట్లేదా? నీ అమ్మకే చల్లేదు, నాకేం చలేం అనిపించట్లేదు. చాలా బాగుంది, మంచి పడుతుంది కదా. అందుకే మంచి బాగా మంచి పడిపోతుంది కదా. బావి అది లోపల చెక్ ఇన్ అవడానికి ఇలాంటివి మాకు ఎప్పుడు తీసిన ఫోటోలు ఏముంటాయి. అత్త చలి ఎలా ఉంది అత్త? ఎంతమంది స్వెటర్లు వేసుకున్నారు, నీ అమ్మ వేసుకోలేదు. మా మమ్మీకి చలి ఇట్లేదంట. కాశ్మీర్ పంపించు. కాశ్మీర్ లో కూడా నువ్వు బట్టలు లేకుండా అలాగే చేస్తాను ఇప్పుడేం చలేం అనిపించట్లేదు. మీ చెల్లెలకి ఇవేనండి మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసి. అంటే 2 కూడా మాకు పక్క పక్కనే ఇచ్చారు. ఇక్కడ 2 rooms అయితే మేము బుక్ చేసుకున్నాము. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక చిన్న రూమ్ ఒకటి ఉంటుంది. దాంట్లో అయితే ఒక బెడ్ ఉంటుంది. ఇంకా సెకండ్ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ కూడా 2 beds ఉంటాయి. ఒకటి సింగిల్ కాట్, ఒక డబుల్ కాట్ అనమాట. టోటల్గా ఈ రూమ్లో అయితే 5 members అయితే స్టే చేయొచ్చు. రూమ్స్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చిందని చెప్పుకోవాలి. బెడ్రూమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద మిర్రర్, అలాగే ఒక వాష్ బేసిన్ కూడా ఉంది. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, అలాగే పెద్దగా కూడా ఉంది. యాక్చువల్గా మేము 2 rooms తీసుకున్నామని చెప్పాను కదా వీడియోలో. ఇక్కడికి మేము 10 members అయితే వచ్చాము, ఫ్యామిలీ మొత్తం. మా అబ్బాయిని మాత్రం ఇంక్లూడ్ చేయలేదు ఈ 10 membersలో. మాకు ఈ 2 roomsకి కలిపి ఇక్కడ 6,120 rupees అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ GST. మేము ఇక్కడ 1 dayకి మాత్రమే రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ బయట ఇదంతా గ్రీనరీ అన్నమాట. గార్డెన్ మొత్తం చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్కి పక్కనే మా అత్తయ్య వాళ్ళకి కూడా రూమ్ తీసుకున్నాము. ఆ వీడియో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఎలా ఉన్నాయి రూమ్స్? కాలు తీస్తే చెప్పులు తీస్తే తీయకూడదు. ఎంత తీసారు?
ఎట్లుండిపోయినా హ్యాపీగా ఉంటుంది. ఇది నైట్ వ్యూ అండి. మనం తీసుకున్న రూమ్స్ దగ్గర, మనం తీసుకున్న రూమ్స్కి దగ్గరలోనే ఫుడ్ అనేది చాలా బాగుందండి. అంటే సౌత్ ఇండియా ఫుడ్ అంత దొరుకుతుంది, కాకపోతే కొంచెం ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. జస్ట్ మనం తీసుకున్న రూమ్స్ దగ్గర నుంచి ఒక 2 minutes వాక్ చేసుకుంటే చాలా హోటల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫుడ్ విషయంలో మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.